హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నొప్పికి సంబంధించి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు నొప్పిల బారిన పడడం, పెయిన్ కిల్లర్స్ లేకుండా జీవనం సాగించడం చాలా కష్టతరం అవుతున్న పరిస్థితి. సో ఈ నొప్పుల టాబ్లెట్లు లేకుండా నొప్పులు ఉపశమనం కలిగించుకోవడానికి ఏమన్నా ఉపశమన ప్రక్రియలు ఉన్నాయా? ప్రత్యేకంగా ఆయుర్వేద చికిత్స విధానంలో ఈ నొప్పులు తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ లేకుండా కొన్ని ఎక్స్టర్నల్ బాహ్యంగా చేసే చికిత్సలతో పాటుగా అభ్యంతర చికిత్సలు కూడా చెప్పబడినాయి. సో ఈ బాహ్యంగా చేసే వాటి గురించి ప్రత్యేకంగా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా అది ప్రథమ చికిత్స కింద ఇంట్లో చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి అది అందరికీ అవగాహన కల్పించే దానికోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ నొప్పులు కలిగినప్పుడు ఈ కీళ్ళవాతము, ఈ వయసు పరంగా వచ్చే వాతపు నొప్పులు కానీ సాధారణంగా చూస్తుంటాం. అట్లాగే ఏమైనా దెబ్బలు తగిలి వాపులు వచ్చేసి అక్కడికక్కడ స్వెల్లింగ్ వచ్చి నొప్పి రావడం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. సో ఎక్స్టర్నల్గా చేసే వాటి థెరపీస్ వల్ల మనకి అక్కడ ఉన్న లోకలైజ్డ్ ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో లోకలైజ్డ్ క్యాపలరీ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆక్సిడేటెడ్ బ్లడ్ మంచిగా అందడం వల్ల అక్కడ శోత ఏదైతే వాపు వచ్చి లింఫాటిక్ సిస్టమ్ మొత్తం కూడా బ్లాక్ అయ్యి అక్కడ వాపు కలగజేస్తుందో, ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్గా చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ తైలాలతోటి మర్దన చేస్తామో అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుందో పాటుగా సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, నొప్పి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో వాటిలో ప్రత్యేకంగా మనం ఇంట్లో చూసినట్టయితే మనకి కొబ్బరి నూనె, నువ్వుల నూనె ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ వేడి చేసిన ఒక హై బాయిల్ పాయింట్ వరకు వేడి చేసిన నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ తీసుకొని దానిలో ముద్ద కర్పూరం వేసి ఆ ఆయిల్ని కొద్దిసేపటి తర్వాత మొత్తం కర్పూరం అంతా కూడా కరిగిపోతుంది. దాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి ఆయిల్ని ఎఫెక్టెడ్ ఏరియా మీద క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మర్దన చేస్తున్నట్లయితే అక్కడ నొప్పి ఉపశమనం ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా స్వేదనం అంటాం, అంటే స్టీమింగ్, కొద్దిగా వేడి ఆవిరి కానీ కాపడం పెట్టుకోవడం కానీ చేసినట్లయితే ఆ ఏరియాలో ఉన్న వాపు నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రథమ చికిత్స కింద పనికొస్తుంది. అదేవిధంగా మనకి ఇదే ఆయిల్లో మనం అజ్వాయిన్ అంటాం, అంటే వాముని ఒక 2 చెంచాలు వాము ఒక 100 ml కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించిన తర్వాత ఇదే విధంగా మరిగిన దాంట్లో ముద్ద కర్పూరం వేసినట్లయితే అది కూడా మంచి పెయిన్ కిల్లర్గా పనికొస్తుంది. సో ఇంకొకటి మనకి వావిలాకు ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది, సహజంగా ఎక్కడైనా దొరుకుతుంది. అది ఈ వావిలాకు తీసుకొని మరిగించిన డికాక్షన్లో ఆయిల్ తైలపాకం చేసి ఆ విధంగా తయారు చేసుకున్న ఆయిల్తో కూడా మనకి ఈ ఎక్స్టర్నల్గా అప్లై చేసిన నొప్పులు అవి పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ప్రథమ చికిత్స కింద వీలైనంత వరకు నొప్పుల ట్యాబ్లెట్లు మనం అవాయిడ్ చేయడానికి పనికొచ్చే విధంగా ఉంటుంది. అట్లా కాదు నొప్పులు ఇంకా తీవ్రతరం అవుతున్నాయంటే మనకి దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించినట్లయితే మీ శరీర తత్వము, దేహ ప్రకృతిని అనుసరించి ఎక్స్టర్నల్గా చేసుకునే చికిత్సా విధానాలు కొన్ని ప్రత్యేకంగా పాటించినట్లయితే అవి పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు శరీరాన్ని దుష్ప్రభావాల బారిన పడకుండా న్యాచురల్గా నొప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఆయుర్వేదం అనంతం అపారం.